సోమరాజు జైలుకి వెళ్ళిన తర్వాత పార్ట్ 2 చూద్దాం ఫ్రెండ్స్. ఈ లోపు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ లిక్మని కొట్టండి. మా వీడియోలు ఎక్కడైతే వెళ్తున్నాయో రీచ్ అవుతున్నాయో మాకైతే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. అంకుల్, మా నాన్నగారు జైలుకి వెళ్ళారు కదా అంకుల్. ఏంటి అంకుల్, మళ్ళీ ఎప్పుడు వస్తారు అంకుల్? రమేష్, నువ్వేం చదవాలనుకుంటున్నావో చదువు. నువ్వు ఎంత చదివినా పర్వాలేదు, నేను చదివిస్తాను. నీకెందుకు? నువ్వు పోలీస్ అవ్వాలనుకుంటున్నావు కదా, అవ్వు. అవ్విన తర్వాత నువ్వు పెద్ద అవ్వి ప్రైజుకుడు అవ్విన తర్వాత మీ నాన్నగారు జైలు నుంచి వస్తారు. అప్పుడు నువ్వు ప్రైజుకుడు అవుతే మీ నాన్నగారు చూసి ఆనందిస్తారు. నాన్న, ఏంటి సోమేష్? నాన్న, రమేష్ని మాత్రం పోలీస్ చేస్తానంటున్నావు, మరి నన్నేం చదివిస్తావు నాన్న? సోమేష్, నువ్వేం చదువుకోవాలనుకుంటా చదువుకో. నా ఓపికను పెట్టి నిన్ను కూడా అలాగే చదివిస్తాను. నాన్న, ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు నాన్న? ఇద్దరిని చదివించాలంటే బోల్ డబ్బులు కదా కావాలి నాన్న. ఇవన్నీ నీకెందుకురా? మా ఫ్రెండ్కి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను. వాళ్ళ అబ్బాయిని బాగా చదివిస్తానని వాడికి మాట ఇచ్చాను. సరే నాన్న, నీ ఇష్టం నాన్న. సరే, నువ్వు ఎలా చదువుకోవాలనుకుంటున్నావో అలా చదువుకో. నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు కదా, డాక్టర్ అవ్వు. అరే సోమేషు, మీ నాన్నగారు ఊరి మీద జనాన్ని మందరంతా తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నారా? మళ్ళీ పైగా చదివిస్తాను ఒకటి, ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెడతారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటే నువ్వు? వాడు నా ఫ్రెండ్ కొడుకు. వాడిని ప్రైజుగుని చేసే బాధ్యత నేను తీసుకున్నాను. మా ఫ్రెండ్కి నేను మాట ఇచ్చాను. ఇచ్చారు మాట. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో మరి? అంకుల్, ఎందుకు అంకుల్ ఆంటీతో గొడవ పడుతున్నారు? నేనేమి చదువుకోలేను అంకుల్, ఇంట్లో పని చూసుకుంటాను అంకుల్. ఏంటి రమేష్, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేం చదువుకోవాలనుకుంటున్నావు చదువుకో. నువ్వు పోలీసు అవుతానంటున్నావు కదా, అవ్వు. డబ్బుల గురించి నువ్వేం ఆలోచించుకో, నేను చూసుకుంటాను. ఏంటి అలా మూతి తిప్పుతున్నావు? నువ్వంతే, ఇంకా నువ్వు మారవు. రే నువ్వు పదరా సోమేశు, మీ నాన్న ఇంకింతే. రమేష్ పెద్దోడయ్యాక ఏమయ్యాడో చూద్దాం. అంకుల్, మీరు అనుకున్నట్టే నాకు పోలీస్ జాబ్ వచ్చింది అంకుల్. చాలా సంతోషంగా ఉంది రమేష్. నేను అనుకున్నది కోరిక నెరవేరింది రమేష్. ఇక మీ నాన్నకి నేను అప్పచెప్పేస్తే నా బాధ్యత తీరిపోతుంది. గొప్పలా పోలీస్ అయిపోయావులే. డబ్బు అంతా నీకే ఖర్చు పెట్టాం మేము. ఆంటీ, నేను ప్రైజుకు నవ్వాను కదా, పోలీసు నవ్వాను కదా ఆంటీ, మీ డబ్బులన్నీ నేను ఎలాగైనా తిరిగి ఇచ్చేస్తాను. అలా అనకరా రమేష్. మీ నాన్నకి నేను అప్పచెప్పేస్తే నాదో బాధ్యత తీరిపోతుంది. నువ్వు ఏ డబ్బులు ఇవ్వవసరం లేదు. ఎంత ప్రయాణ స్నేహితులు అయితే మాత్రం ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రయోజకం చేసిన తర్వాత డబ్బులు తీసుకోవడం మానేస్తారా? వాడు నా ప్రాణమిత్రుడు కొడుకు. వాడిని చూసి వాడు ఎంతో ఆనందిస్తాడు. ఇప్పుడు జైలు నుంచి వచ్చి వాడు ఎంతో ఆనందిస్తాడు. అది నాకు సంతోషం. సర్లే. నాన్నగారండి, నాకు డాక్టర్ జాబ్ వచ్చిందండి. నేను డాక్టర్ నవ్వానండి. నా కొడుకు కూడా చాలా ప్రైజ్ కూడా అవ్వాడు. ఇది నాకు చాలా సంతోషం. నేను జైలు నుంచి తిరిగి వచ్చాను రా. సోమరాజు, ఎలాగున్నావురా? నేను బాగానే ఉన్నాను వీర్రాజు. ఈ ఇద్దరు అబ్బాయిలు ఎవర్రా? అరే, నీ కొడుకు పోలీస్ అవ్వాడురా, నా కొడుకు డాక్టర్ అవ్వాడురా. అరే, నా ప్రాణస్నేహితుడు అన్నంతకల్లా అనిపించుకున్నావురా. నిజంగా నా ప్రాణమిత్రుడు నువ్వేరా. నా కొడుకుని ప్రయోగం చేసావురా. నీ రుణం జన్మలకి తీర్చుకోలేనురా. ఏంట్రా ఇలా మారిపోయావు నువ్వు? అరే, నువ్వు మాత్రం అప్పటి నుంచి ఎలాగ ఉన్నావు రోయ్? నాన్నగారండి ఎలాగున్నారండి? రమేష్, నాన్న, నేను నీ నాన్నని గుర్తుపెట్టావా? నాన్న, నేను గుర్తుపట్టుకుంటే ఎలాగుంటాను నాన్న? మీరు నా నాన్నగారు, నాకు గుర్తులు ఉండకుంటే ఎలాగుంటుంది నాన్న? రే సోమరాజు, ఇదిగోరా మీ అబ్బాయిని ప్రయోజకుని చేసే నా బాధ్యత ఇంతటితో తీరిపోయిందిరా. తీరిందిలే బాధ్యత. ఈ డబ్బంతా మీ అబ్బాయికి వచ్చి పెట్టినందుకే సరిపోయింది మాకు. చెల్లమ్మ, మా అబ్బాయి ప్రైజ్ కూడా అవ్వాడు కదా, మీ డబ్బులు మీకు తిరిగి చెప్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలు నచ్చుతున్నాయో లేదో మాకు తెలియట్లేదు ఫ్రెండ్స్. మీకు ఏ వీడియోలు నచ్చుతాయో కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఉండండి ఫ్రెండ్స్. కింద బెల్లని మాత్రం కొట్టకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. కామెంట్లో ఈ వీడియోలు ఎక్కడి వరకు రీచ్ అవుతుందో పెట్టండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిగతాది ఏం జరిగిందో పార్ట్ 3లో చూద్దాం ఫ్రెండ్స్.